ఈ రోజు నేను నెల్లూరులో ఉన్న ప్రభుత్వ సర్వేజన వైద్యశాలలో ఎన్ని విభాగాలు ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్వాసకోశ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ పుల్మనాలజీ. ఊపిరితిత్తులు సరిగ్గా ఆడకపోయినా, ఆస్తమా ఉన్న వాళ్ళకి, లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, లంగ్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడైతే సాల్వ్ చేస్తారు. అత్యవసర విభాగం, ఎమర్జెన్సీ ఆఫ్ సర్వీస్. ఒక వ్యక్తికి ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే ఈ ఎమర్జెన్సీ వార్డుగా తీసుకువస్తారు. రోడ్డు పైన యాక్సిడెంట్స్ జరిగినా, ఏదైనా గొడవ పడి దెబ్బలు తాకినా వెంటనే వాళ్ళని ఎమర్జెన్సీ వార్డుగా తీసుకొస్తారు. నెంబర్ 3, మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ బ్లాక్, ప్రసూతి మరియు చిన్న పిల్లల విభాగం. 9 నెలలు నిండిన ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఇక్కడే ఆపరేషన్ చేస్తారు. పుట్టిన బేబీ ఒకవేళ అన్కండిషనల్ గా ఉంటే 24/7 ఒక బేబీని బాక్స్ లో ఉంచి వాళ్ళని అబ్జర్వేషన్ చేసి బేబీ రికవరీ అయిన తర్వాతే మన చేతికి ఇస్తారు. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్, పుట్టిన 1 నెల నుండి 6 నెలల వరకు బేబీస్ కి ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ విభాగంలో చూస్తారు. లైక్ బేబీస్ కి చెవులు సరిగ్గా పనిచేయకపోయినా, కళ్ళు సరిగ్గా కనబడకపోయినా ఈ విభాగంలో అయితే టెస్టులు చేస్తారు. ది సెంట్రల్ ఎగ్జామినేషన్ డివిజన్, కేంద్రీయ పరీక్ష విభాగం. బ్లడ్ టెస్ట్ చేయాలన్నా, ఎక్స్రేస్ తీయాలన్నా అన్ని ఈ విభాగంలోనే జరుగుతాయి. హాస్పిటల్లో ఇంటర్నెస్, పీజీఎస్, ఎస్ఆర్ఎస్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా వందలాది మంది మెడికల్ స్టూడెంట్స్ తయారు చేయడానికి ఇక్కడ ఒక పెద్ద మెడికల్ కాలేజే ఉంది. మెడికల్ కాలేజ్ చదివే స్టూడెంట్స్ అందరి కోసం సపరేట్ గా బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. ఈ మెడికల్ కాలేజ్ చదివే స్టూడెంట్స్ కి సపరేట్ గా ఒక మెస్ కూడా ఏర్పాటు చేశారు. ప్రాణం పోసేవాడు దేవుడైతే ఆ ప్రాణాన్ని పోకుండా నిలబెట్టేవాడే డాక్టర్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ లాగ్స్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.